ఫ్రెండ్స్, ఇవాళ జొన్నలతో మీకు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. జొన్న తెపాల చెక్కలండి. జొన్నలు 1 గ్లాస్ తీసుకొని మినపగుండ్లు 1/2 గ్లాస్ తీసుకోవాలండి. జొన్నలు చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ అవర్స్ నానాలి. 12 అవర్స్ అయినా నానాలి. నేను రాత్రే పోసుకున్నాను జొన్నల్ని. మార్నింగ్ మినపగుండ్లు పోసేసుకొని, మినపగుండ్లు అయితే 3 అవర్స్ నానినా సరిపోతుందండి. 2-4 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ పదార్థాలు కాకుండా రెండిటితోనే ఇది అయిపోతుందనమాట. మిక్సీ వేసుకోవాలి. జొన్నలు మినపగుండ్లు కలిపేసి. ఇది గట్టిగా ఉండాలండి. మెత్తగా ఉంటే రాదు అంతగా. కొంచెం గట్టిగానే వాడతాము. దీంట్లో కొన్ని రెండోసారి వేసిన దాంట్లో ఒక 10 పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసేసి మిక్సీ తిప్పుకున్నాను. దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి చిన్న చిన్న తెపాల చెక్కల్లాగా ఒత్తుకోవాలండి. ఇది యాక్చువల్గా అయితే మా అమ్మ వాళ్ళు తెపాలకు వేస్తారు. ఒక తెపాలకి ఒక 10 అలా వేసేసి చేస్తారనమాట. నాకు ఇక్కడ తెపాలు లేదు కాబట్టి నేను ఇలా ప్యాన్లో వేసుకొని చేసుకుంటున్నాను. తెపాలకు వేస్తే చాలా బాగుంటుంది. అందుకే వీటికి తెపాల చెక్కలు అంటారు మా సైడు. ఇది 2 సైడ్స్ కాల్చుకున్నామండి. జొన్నలతో ఎప్పుడు రొట్టె కాకుండా ఇలా తెపాల చెక్కలు, జొన్నలు, సజ్జలతో కూడా చేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే ఎక్కువ తృణధాన్యాలు ఇష్టపడతారు. జొన్నలు, కొర్రలు, సాములు. ఇదైతే జొన్న రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకసారి ఇంకో వీడియోలో మీకు పెడతాను. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. దీంతోపాటు నేను పిల్లలకి మిల్క్ షేక్ చేసి ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.